హలో గాయస్, ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం. సో గెట్ రెడీ విత్ మీ. ఇప్పుడు సన్ స్క్రీన్ ఇది అయిపోయింది, బట్ అయినా నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది అప్లై చేసేస్తున్నాను. లైట్ గా ఐబ్రో సెట్ చేసుకుందాం. ఇక్కడ కూర్చోటే గ్యాప్ ఉంటుంది నాకు, సో దాన్నే కావాలి. మరి డ్రెస్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి కొంచెం ఫేస్ ని హైలైట్ చేస్తున్నా, ఎస్పెషల్ గా ఐస్ ని అనమాట. దానికోసం మెయిన్ ఐలైనర్ కావాలి. ఐలైనర్ రాసుకుందాం. ఇప్పుడు మనం చిన్న బొట్టు పెట్టుకుందాం. డాటన్ కి లిప్ బామ్. దీంట్లో SPF 50 ఉంది, సో అందుకే ఇది రాసుకుంటున్నా. ఎందుకో నా ఫేస్ కాటికి పెట్టగానే డిఫరెంట్. ఇటు చూడండి ఎలా ఉందో, ఇటు చూడండి ఎలా ఉందో. ఎంత డిఫరెన్సెస్ ఉంటుందో, అందుకే నేను కాటికి మ్యాండేటరీగా పెడతాను. ఇప్పుడు హెయిర్ సెట్ చేసుకుందాం. ఏం లేదు, పోనీ వేసేసుకుంటాను. ఇయర్ రింగ్స్ అయితే నా డైమండ్ ఇయర్ రింగ్స్ ఇవే ఉంచేసుకున్నాను. సో హెయిర్ స్టైల్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. నా ఫుల్ లుక్ చూపిస్తాను, చూసేయండి. మీరు ఫెస్టివల్ కి ఏ మూవీకి వెళ్ళారు? సో ఇంకా వెళ్ళారా లేదా వెళ్తున్నారా? నా అలాగా లేటా, బికాస్ నాకు ఫెస్టివల్ కి ఐమ్ నాట్ వెల్, అందుకే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు వెళ్తున్నా. నా ఫుల్ లుక్ వచ్చేసింది అనమాట. జస్ట్ ప్లెయిన్ టాప్, ఇది మింత్రాలో తీసుకున్నాను. జూడియోలో ట్రౌజర్ తీసుకున్నాను అనమాట. సో కంఫర్ట్ గా ఉంటుందని చెప్పి, ఎందుకంటే 3 hours పాటు థియేటర్ లో కూర్చోవడం అనేది నాకు చాలా పెద్ద టాస్క్. బికాస్ నేను అంతసేపు ఒకే చోట కూర్చోను, అది కూడా కాళ్ళు కింద పెట్టుకొని చూడడం అనేది ఇంపాసిబుల్. 2 కాళ్ళు సీట్ లో కంఫర్టబుల్ గా పెట్టుకొని చూసే బ్యాచ్ అనమాట. ఇలా లూజ్ డ్రెస్ చూస్ చేసుకున్నాను. నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. థియేటర్ లో అంత అన్కంఫర్టబుల్ గా నేనైతే అసలు మూవీ ఎంజాయ్ చేయలేను. నేను ఏ మూవీకి వెళ్తాను గెస్ట్ చేయండి. ఓకే, బాయ్.